హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్కు సంబంధించి నిజానిజాలు ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. Today it is most important to take term insurance. ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రాధాన్యత అనేది చాలా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా అందుకు కారణమయ్యాయి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హౌ టు టేక్ దిస్ ఇన్సూరెన్స్? ఈ టర్మ్ పాలసీని ఏ విధంగా తీసుకోవాలి? హౌ మచ్ ఇన్సూరెన్స్ డు వి రియల్లీ నీడ్? అసలు మనకు సరైన ఇన్సూరెన్స్ ఉందా లేదా ఏ విధంగా చూసుకోవాలి? మనకున్న ఇటువంటి ఇన్సూరెన్సు సరైన మోతాదులో ఉందా లేదా? హౌ మచ్ సమ్ అష్యూర్డ్ వి టేక్? ఎంత సమ్ అష్యూర్డ్ వరకు మనము టర్మ్ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది? హౌ మచ్ టర్మ్ వి టేక్ దిస్? ఈ టర్మ్ పాలసీని ఎంత కాలం వరకు, అంటే ఎన్ని సంవత్సరాల వరకు మనం తీసుకోవాలి? ఈజ్ ఇట్ ప్రాక్టికలీ వర్క్స్? ఇది నిజంగా ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా? వీటన్నిటికి సంబంధించినటువంటి సమాధానాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఉదయ్, జీవన్ అండ్ అమర్ ఆర్ 3 ఫ్రెండ్స్. ఉదయ్, జీవన్ మరియు అమర్ ఈ ముగ్గురు చిన్ననాటి నుంచి మిత్రులు. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. వీరు చాలా బాగా చదివి దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ. ఒక ప్రైవేట్ కంపెనీలో వీళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు. దేర్ సాలరీస్ ఆర్ ఈక్వల్. వీళ్ళ యొక్క సాలరీస్ అంటే జీతాలు అందరికీ ఈక్వల్గా ఉన్నాయి. దే ఆర్ ఎంజాయింగ్ లైఫ్. వారు వారి యొక్క జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. దే ఆర్ మ్యారీడ్. ఎలాగూ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురికి మ్యారేజెస్ అయ్యాయి. దే హ్యావ్ 2 చిల్డ్రన్స్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. దే బై హోమ్ విత్ హోమ్ లోన్. ఎలాగూ శాలరీ బాగానే ఉంది కాబట్టి వాళ్ళు బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది జరిగింది. దే బై ఏ కార్ ఆల్సో. వాళ్ళు కార్ లోన్ కూడా తీసుకొని ఒక కారు కూడా కొనుక్కోవడం జరిగింది. ఎట్ ప్రెజెంట్ దేర్ యావరేజ్ ఏజ్ ఈజ్ 35. ఇప్పుడు వీరి ముగ్గురు యొక్క సరాసరి వయస్సు అనేది 35 ఇయర్స్ ఉండింది. దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. ఎలాగూ పిల్లలు పుట్టారు కనుక ఫ్యూచర్ గురించి ఆలోచన చేయడం అనేది మొదలుపెట్టారు. దే థింక్ ఇన్వెస్ట్ 10,000 పర్ మంత్. వారికి వచ్చినటువంటి ఇన్కమ్ నుండి, అంటే మంత్లీ శాలరీ నుండి ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్. లెట్ us see their present status. ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క ప్రెజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉదయ్, జీవన్, అమర్ అయితే డిపెండెంట్స్. వీరికి డిపెండెంట్స్ ఎవరెవరు ఉన్నారు? ఉదయ్కి స్పౌజు 2 చిల్డ్రన్స్. అదేవిధంగా జీవన్కి కూడా స్పౌజు 2 చిల్డ్రన్స్. అమర్కి స్పౌజు 2 చిల్డ్రన్స్ ఈక్వల్గా ఉన్నారు డిపెండెంట్స్. అదేవిధంగా వీరు ముగ్గురు హోమ్ లోన్ తీసుకోవడం జరిగింది. ఈ హోమ్ లోన్ అమౌంట్ అనేది 45 లక్షలు. అంటే 45 లక్షలు బ్యాంకు నుండి లోన్ తీసుకొని ఇల్లు
కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా కార్ లోన్ అనేది కూడా తీసుకున్నారు. వీరు బ్యాంకు నుండి 8 లక్షల వరకు కార్ లోన్ తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా 10,000 ఒక నెలకు ప్రతి నెల ఈ విధంగా ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం లోపల డిఫరెంట్గా చేయడం జరిగింది. ఫస్ట్ ఉదయ్ది చూద్దాం. ఇతను ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఎట్సెట్రా వీటి లోపల 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. జీవన్ ఇతను 50 లక్షలకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 50 లక్షలకు గాను ప్రతి నెల 500 ఈ టర్మ్ పాలసీకి ఇతను చెల్లిస్తున్నాడు. అంటే 10,000 నుండి 500 మైనస్ అంటే 9,500. ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది సేమ్ ఉదయ్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో అదే విధంగా ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఎట్సెట్రా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ అమర్ ఇతను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని 1.5 కోట్లకు అంటే 1,50,00,000 టర్మ్ ప్లాను తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను ప్రతి నెల ఇతను 1,500 రూపాయలు అతని యొక్క శాలరీ నుండి డిడక్షన్ పెట్టుకున్నాడు. అంటే 10,000 నుండి మైనస్ 1,500 అంటే రిమైనింగ్ 8,500 రూపాయలు సేమ్ ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఎట్సెట్రా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ యాన్యువల్ రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూద్దాం. వీరు ముగ్గురు కూడా ప్రతి మంత్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే రిటర్న్స్ అనేటువంటివి 10% రిటర్న్స్ వస్తే కనుక వీళ్ళకు 5 ఇయర్స్ లోపల ఉదయ్కి 8 lakhs, జీవన్కి 7.4 lakhs, అమర్కి 6.7 lakhs వీరికి యాన్యువల్ రిటర్న్స్ రావడం జరిగింది. అదే 10 years రిటర్న్స్ చూసినట్లయితే ఉదయ్కి 20.5 lakhs, జీవన్కి 19.5 lakhs, అమర్కి 17.67 lakhs. 15 years కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి వచ్చేటటువంటి రిటర్న్స్ 41.5 lakhs, తర్వాత జీవన్కి 39.4 lakhs, అమర్కి 36.5 lakhs. 20 years తర్వాత వీరికి వచ్చే రిటర్న్స్ ఉదయ్కి 75 lakhs, జీవన్కి 72 lakhs, అమర్కి 65 lakhs. 25 yearsకి వీరికి వచ్చేటటువంటి రిటర్న్స్ 1,32,00,000 ఉదయ్కి, జీవన్కి 1,25,00,000, అమర్కి 1,12,00,000 రూపాయలు వీరికి రావడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ రిటైర్డ్ ఎట్ ద ఏజ్ 60. వీళ్ళందరూ కూడా 60 yearsకి రిటైర్మెంటు కావడం అనేది జరుగుతుంది. దే గెట్ దేర్ రిటైర్మెంట్ అమౌంట్ ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు వీళ్ళు 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారో ఈ అమౌంట్ ప్లస్ ఆ జాబ్లో వచ్చేటటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ దరిదాపుగా ఈక్వల్గానే ఉంటాయి వీరి యొక్క రిటైర్మెంట్ అమౌంట్ అనేది. దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. వీళ్ళ ముగ్గురి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే వారి ముగ్గురికి వచ్చే రిటర్న్స్ కూడా రిటైర్మెంట్ అమౌంట్ కూడా
ఒక 10 లక్షల డిఫరెన్స్ ఉంటుంది తప్ప మిగతా అంతా సేమే ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద హోల్ లైఫ్ గోయస్ వెల్. అంతా సవ్యంగా సాగితే పై విధంగా ఉంటుంది. ఎవ్రీవన్స్ లైఫ్ మే నాట్ బీ అంటిల్ రిటైర్మెంట్. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ కూడా రిటైర్మెంట్ దాకా ఉంటుంది అని అనుకోలేము. ఎందుకంటే లైఫ్ అనేది అన్సర్టెనిటీ. ఎవరి జీవితంలో ఏ విధంగా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇమాజిన్ ఫర్ ఎ సెకండ్, ఒక్క క్షణం మీరు ఆలోచించండి. వన్ ఈవినింగ్ దే వర్ కమింగ్ ఇన్ ఏ కార్ ఫ్రమ్ ద ఆఫీస్. ఒక సాయంత్రము వీరు ముగ్గురు ఒకే కారులో ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నారు. ద యాక్సిడెంట్ హ్యాపెన్. అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. సపోజ్ దే ఆర్ డెడ్. ఈ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు అనుకుందాం. దేర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ 45 years. వీరికి చనిపోయేసరికి వీరికి ఏజ్ అనేది 45 years ఉండింది. వి అనలైజ్ ఈచ్ ఫ్యామిలీ సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఉదయ్ ఫ్యామిలీ. దే హ్యావ్ 20.5 lakhs ఓన్లీ. ఎందుకంటే 35 yearsలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 10 years వీరికి యాక్సిడెంట్ కావడం జరిగింది. కాబట్టి 10 yearsకి 10% చొప్పున వచ్చేటటువంటి రిటర్న్స్ ఉదయ్కి 20.5 lakhs ఉంటుంది. వాట్ అబౌట్ హోమ్ లోన్ ఈఎంఐ? ఈ అమౌంట్ తోటి 45 లక్షల హోమ్ లోను ఏ విధంగా చెల్లించగలుగుతారు? చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫీజ్, పిల్లల యొక్క చదువులకు సంబంధించినటువంటి ఫీజు ఏ విధంగా వస్తాయి? దేర్ మ్యారేజ్ ఎక్స్పెండిచర్, పిల్లల మ్యారేజ్కి సంబంధించినటువంటి ఖర్చులు, అదేవిధంగా డైలీ ఎక్స్పెన్సెస్, రోజువారీ ఖర్చులు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? థింక్, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జీవన్ వాళ్ళ ఫ్యామిలీ చూద్దాం. దే హ్యావ్ 19.5 lakhs ఓన్లీ. వాళ్ళ ఫ్యామిలీకి అతను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మొత్తము 19.5 lakhs అనేటువంటివి వస్తాయి. విత్ ద టర్మ్ ఇన్సూరెన్స్ దే విల్ గెట్ 50 lakhs. జీవన్ 50 లక్షలకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళ ఫ్యామిలీకి 50 lakhs రూపీస్ ఇవ్వడం జరిగింది. అంటే వీరికి మొత్తము 69.5 lakhs రూపీస్ వీరి దగ్గర ఉంటుంది. దే కెన్ ఈజీలీ బేర్ హోమ్ లోన్ ఈఎంఐ. వీళ్ళు హోమ్ లోన్కు సంబంధించినటువంటి ఈఎంఐని ఈజీగా కట్టుకోవచ్చు. విత్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దేర్ ఫ్యామిలీ. మిగిలిన అమౌంట్ తోటి వీళ్ళ ఫ్యామిలీకి ఆ అమౌంట్ అనేది సఫిషియంట్ అవుతుందా, సరిపోతుందా? ఆలోచన చేయండి. వాట్ అబౌట్ డైలీ ఎక్స్పెన్సెస్? రోజువారీ ఖర్చులకు గాను చైల్డ్ ఎడ్యుకేషన్, పిల్లల యొక్క చదువులు, మ్యారేజ్ ఫండ్, పిల్లల యొక్క మ్యారేజ్కి అయ్యేటటువంటి ఖర్చులు, ఇవన్నీ వీరికి కొంచెం భారంగానే అవుతూ ఉంటాయి. ఇప్పుడు అమర్ ఫ్యామిలీని చూద్దాం. దే హ్యావ్ 17.67 lakhs ఓన్లీ. అతను 10,000 per month ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి వచ్చేటటువంటి రిటర్న్స్ మొత్తము 17.67 lakhs అవుతుంది. విత్ ద టర్మ్ ఇన్సూరెన్స్ దే గెట్ 1.5 crore. అమర్ 1.5 crore టర్మ్ పాలసీ తీసుకున్నాడు కాబట్టి, అన్ఫార్చునేట్గా డెత్ అయ్యాడు కాబట్టి అతని ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కంపెనీ 1,50,00,000 రూపాయల ఇన్సూరెన్స్ను క్లెయిమ్ అనేది వాళ్ళ నామినీకి, అంటే వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీరి దగ్గర
1,67,00,000 చిల్లర వీళ్ళకు అమౌంట్ అనేది ఉంటుంది. దే కెన్ ఈజీలీ బేర్ హోమ్ లోన్ ఈఎంఐ. వాళ్ళు ఈ అమౌంట్ నుండి హోమ్ లోన్ ఈఎంఐని ఈజీగా కట్టగలుగుతారు. ఇఫ్ దే ఇన్వెస్ట్ ద రిమైనింగ్ అమౌంట్ ఇన్ సేఫ్ మోడ్, ఒకవేళ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని సేఫ్ మోడ్లో అంటే బ్యాంకులో వేసుకున్నా కూడా వారికి వచ్చేటటువంటి వడ్డీతోటి దే లివ్ దేర్ ప్రెజెంట్ లైఫ్ స్టైల్, ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ లైఫ్ స్టైల్ని వాళ్ళు గడపగలుగుతారు. అండ్ దే కెన్ ఈజీలీ మేనేజ్ డైలీ ఎక్స్పెన్సెస్, రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులకు అయ్యేటటువంటి ఖర్చులు, అదేవిధంగా పిల్లల మ్యారేజ్ వరకు అయ్యేటటువంటి ఖర్చులను కూడా ఈ వచ్చినటువంటి డబ్బులతోటి వాళ్ళ ఫ్యామిలీ ఈజీగా మేనేజ్ అనేది చేయగలుగుతుంది. సో ఎవ్రీవన్ షుడ్ బై టర్మ్ ఇన్సూరెన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మేనేజ్ అవర్ అసెట్స్. మనలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అసెట్స్ని మేనేజ్ చేస్తాం, బట్ వీ కెనాట్ మేనేజ్ లయబిలిటీస్. కానీ మనము లయబిలిటీస్ని మేనేజ్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మేనేజ్ అవర్ లయబిలిటీస్. ఫస్ట్ మనకు అయ్యేటటువంటి ఖర్చులను మేనేజ్ చేయాలి. ఏంటి ఆ ఖర్చులు? డైలీ హోమ్ నీడ్ ఎక్స్పెన్సెస్, రోజువారీ ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఎంత ఫీజు చెల్లిస్తున్నాం యాన్యువల్గా, అది ఒకసారి నోట్ చేసుకోవాలి. చిల్డ్రన్స్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించినటువంటి మనము ఎంతవరకు మన పిల్లలకి ఫండ్ను ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ అవర్ వేరియస్ లోన్స్, మనకి ఏమైనా లోన్స్ ఉన్నాయా? కార్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే లియబిలిటీస్ని మేనేజ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే అసెట్స్ని మేనేజ్ చేస్తాం. ఇల్లు కొంటాం, ప్లాట్లు కొంటాం, అన్నీ అవి కొంటాం. కొనడంలో తప్పేం లేదు, కొనాలి. బట్ ఏంటంటే మన ఫ్యామిలీకి సంబంధించి లియబిలిటీస్ని మేనేజ్ చేసిన తర్వాత అసెట్స్ని మేనేజ్ చేస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ద సింప్లెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్. ఇది సింపుల్గా మన లైఫ్ని మాత్రమే కవర్ చేస్తుంది. ఇది ప్యూరెస్ట్ ఇన్సూరెన్స్. ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ టు అవర్ ఫ్యామిలీ ఎట్ ద మోస్ట్ అఫోర్డబుల్ రేట్స్. అతి తక్కువ ప్రీమియం తోటి మన ఫ్యామిలీని మన ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ చేసుకోవడానికి వీలున్నటువంటి ఒకే ఒక్క పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. విత్ ద టర్మ్ ఇన్సూరెన్స్ యూ కెన్ గెట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ లైఫ్ కవర్, దట్ ఈజ్ సమ్ అష్యూర్డ్ ఎట్ ఏ రిలేటివ్లీ లో ప్రీమియం రేట్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మనకు అత్యధిక మొత్తంలో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మనము సమ్ అష్యూర్డ్ అంటాము. రిలేటివ్లీ లో ప్రీమియం, మనము అతి తక్కువ ప్రీమియం తోటి అత్యధికమైనటువంటి అమౌంట్ని రాబట్టుకోవడానికి ఉన్నటువంటివే ఈ టర్మ్ పాలసీలు. ద బెనిఫిట్ amount is paid out to the nominee in case of death of the person insured during the term of the policy. పాలసీ కాల వ్యవధి మధ్యలో గనక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా అనుకోకుండా జరిగితే గనక, అంటే డెత్ అయితే గనక, అప్పుడు వారి యొక్క నామినీకి మనం ఎంత మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ అమౌంట్ని వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క నిర్వచనం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో లైఫ్కి మాత్రమే కవరేజ్ ఉంటుంది. ఇందులోపట ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి ఆస్కారం ఉండదు. మనం కట్టినటువంటి ప్రీమియం మన లైఫ్కి మాత్రమే, మన రిస్క్ను మాత్రమే మేనేజ్ చేస్తుంది.
అందుకోసమే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల యొక్క ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనము ఎండోమెంట్ పాలసీలు కానీ వేరే ఇతర పాలసీలతో పోలిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల యొక్క ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. హౌ టు టేక్ టర్మ్ ఇన్సూరెన్స్. అయితే మనము టర్మ్ ఇన్సూరెన్స్ను ఏ విధంగా తీసుకోవాలి? యూ కెన్ బై టర్మ్ పాలసీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ యాజ్ యూ కెన్ లైక్. మీరు టర్మ్ పాలసీని మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. మై సజెషన్ ఈజ్ దట్, నా యొక్క సజెషన్ ఏంటంటే యూ కెన్ బై ఎ టర్మ్ పాలసీ ఆఫ్లైన్ ఫ్రమ్ యువర్ నియర్ బై ఇన్సూరెన్స్ ఏజెంట్ విత్ మెడికల్ టెస్ట్ ఓన్లీ. నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు టర్మ్ పాలసీ తీసుకోవాలి అని అనుకుంటే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర నుండి ఆఫ్లైన్లో ఆ ఏజెంట్ ద్వారా మీరు విత్ మెడికల్ టెస్ట్ మాత్రమే ఈ పాలసీ తీసుకోండి. అప్పుడు ఇది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వితౌట్ మెడికల్స్ తీసుకోవద్దు, విత్ మెడికల్సే మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హౌ మచ్ ఇన్సూరెన్స్ డూ వీ రియల్లీ నీడ్. అసలు మనకు ఎంత ఇన్సూరెన్స్ అవసరం పడుతుంది అనంటే 25 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్. అంటే మనము సంవత్సరం ఆదాయానికి 25 రెట్లు ఉండే విధంగా 25 రెట్లు ఉండే విధంగా మనము టర్మ్ పాలసీని తీసుకుంటే అది చాలా బాగుంటుంది. ఇట్ విల్ డిపెండ్ అపాన్ దేర్ ఏజ్. ఇది కూడా మన ఏజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది మన ఏ వయసు వారికి ఎంత సమ్ అష్యూర్డ్ వరకు తీసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీరు ఆ వీడియోను చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా మీరు ఎన్ని టైమ్స్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో మీకు అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హౌ మచ్ సమ్ అష్యూర్డ్ వి టేక్. మనము ఎంత సమ్ అష్యూర్డ్ వరకు ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ యూ కెన్ టేక్ యాజ్ పర్ యువర్ ఇన్కమ్. మీ ఆదాయాన్ని బట్టి మీకు ఎంతవరకైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందో అంతవరకు కూడా సమ్ అష్యూర్డ్ మీరు తీసుకోండి. హౌ మచ్ టర్మ్ వి టేక్. మరి ఎంతకాలం వరకు మనం ఈ టర్మ్ పాలసీని తీసుకోవాలి అని అంటే మ్యాక్సిమం టర్మ్. మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్సిమం ఎంత కవరేజ్ ఇస్తుందో అంత కవరేజ్ వరకు తీసుకోండి. లేదు అంటే 70 years, అప్ టు 70 years వరకన్నా తీసుకోండి. లేదు అంటే యాజ్ యువర్ లైక్, మీకు ఇష్టం ఉన్నటువంటి టర్మ్ను మీరు చూజ్ చేసుకోవడానికి మీకు ఆ రైట్ ఉంటుంది. మీ ఇష్టం ఉన్నంత టర్మ్ వరకు మీరు తీసుకోండి. ఈజ్ ఇట్ ప్రాక్టికలీ వర్క్స్. మనం ఇంతకుముందే చూసాం, ఉదయ్, జీవన్ అండ్ అమర్ వీళ్ళ ఫ్యామిలీస్ని చూస్తేనే మనకు అర్థమైంది ఈ టర్మ్ పాలసీలు 100% వర్కౌట్ అవుతాయి. యాజ్ వి సీ ఇన్ ద వీడియో, ఈ వీడియోలో చూసిన విధంగా మనకు టర్మ్ పాలసీ గురించి ఒక అవగాహన మాత్రం వచ్చింది. బై టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ కొరకు కంపల్సరీ టర్మ్ పాలసీని చేయండి. టర్మ్ పాలసీ ఈజ్ ద బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ అబ్సెన్స్. టర్మ్ పాలసీ అనేది మన ఫ్యామిలీకి మనం రాసేటటువంటి ఒక బెస్ట్ లవ్ లెటర్. మనము లేనప్పుడు మన ఫ్యామిలీకి అది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వంగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. వంగా రాజేంద్ర ప్రసాద్ మనీ పర్స్ బుక్ రచయిత. ఈ మనీ పర్స్ బుక్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదవండి. మీకు ఇల్లు, సంపాదన, కుటుంబం అనే దాని గురించి ఒక పూర్తి అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ బుక్ కంపల్సరీ ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. జీవిత బీమా మనమున్నంత కాలము దాని అవసరం రాదు, కానీ దాని అవసరం వచ్చినప్పుడు మనం ఉండం. కాబట్టి దాని గురించి ఇప్పుడే ఆలోచించాలి.
మనం సంపాదించే దానిలో చాలా భాగం మన కుటుంబ కోసమే ఖర్చు పెడతాం. మనకంటే మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళం వారి ఆర్థిక రక్షణ కోసం మన జీవితానికి బీమా చేయించకపోయినట్లయితే ఆర్థిక నేరం చేసినట్లే. ఆరోగ్య బీమా గురించి, మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఆరోగ్య బీమా అవసరం అనేది ఉండదు. మనకి అనారోగ్యం వచ్చాక ఆరోగ్య బీమా కంపెనీలకి మన అవసరం ఉండదు. ఆలోచించండి ఫ్రెండ్స్. వాహన బీమా, ఇందులో జనరల్ ఇన్సూరెన్స్లో వాహన బీమా అనేది ఒకటి. మీ వాహనానికి బీమా చేయించడం మర్చిపోయారా? థర్డ్ పాలసీ లేదా ప్యాకేజ్ పాలసీ ఏది తీసుకుంటే బెటర్? ఇందులోపట హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్, లైఫ్ అండ్ హెల్త్, ఇవి కాకుండా మిగతా ఇన్సూరెన్స్లన్నీ కూడా వాహన బీమాలో లేదా జనరల్ ఇన్సూరెన్స్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.